లండన్లో కేసీఆర్ దీక్షా దివస్ ని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూకే నలుమూలల నుండి నాయకులు తెలంగాణ వాదులు పాల్గొన్నారు. గాంధీజీ అహింసా విధానాన్ని అనుసరించి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు అనిల్ కుర్మాచాలం అన్నారు. రాబోయే తరాలకు తెలంగాణ కేసీఆర్ చరిత్ర చెప్పడం మన బాధ్యత అన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పనంగా పెట్టి సకల జనులను ఏకం చేసి శాంతియుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు. లండన్లో గాంధీ విగ్రహం దగ్గర దీక్షా దివస్ కేసీఆర్ గారి దీక్షను పురస్కరించుకొని కేసీఆర్ గారి దీక్షా దివస్ ని లండన్ లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. నాటి ఉద్యమం నుంచి నేటి ప్రతిపక్ష పాత్ర వరకు కూడా మేము అలాగే అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తా ఉన్నాము. మరి మనందరికీ తెలుసు, ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి అన్నిటికీ కూడా ఒక చరిత్ర అనేది ఒకటి ఉంటది. ఖచ్చితంగా ఆ చరిత్రని మనం రాబోయే తరాలకి అందించాల్సిన అవసరం కూడా మన మీదనే ఉంటది. కాబట్టి చరిత్ర తెలిస్తేనే మనం భవిష్యత్తుకు ఒక నిర్మాణం చేయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ రోజుని పురస్కరించుకొని కేసీఆర్ గారి దీక్ష ఎందుకు చేసిండు, తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది అనేది కూడా మనం చర్చలోకి తీసుకురావాలి. ఆ రాష్ట్ర ఉద్యమంలో ఎవరి పాత్ర ఏందనేది గుర్తించి గౌరవించుకునే ఈ దీక్షా దివస్ ని ఈరోజు లండన్ లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ దీక్షా దివస్ కేసీఆర్ గారు శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తీరుని ఇది ప్రపంచానికే ఆదర్శంగా మేము భావిస్తా ఉన్నాము. రాబోయే తరాలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. జై తెలంగాణ.